వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలంలో పర్యటించిన తెలంగాణ గవర్నర్ తమిళసై ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖి. డెబ్బై ఏళ్ల వయసులోనూ 18 ఏళ్ల కుర్రాడిలా స్టెప్పులు వేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి డాన్సులు చేసిన వీడియో వైరల్. ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన ఘటనపై స్పందించిన సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి ఎత్తుకుని పెంచిన ఏవి సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడడం దారుణమని ఆగ్రహం. అనంతపురం జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటన. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన. డీటెయిల్స్ చూస్తే తెలంగాణ గవర్నర్ తమిళసై భద్రాచలంలో పర్యటించారు. ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖి ఆరోగ్య అవగాహన సదస్సులో పాల్గొన్నారు. తెలుగులో ప్రసంగిస్తూ దేశ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని రాములు వారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఇక్కడ నివసించే ఆదివాసీల బాగోగులు తెలుసుకోవడానికి ఆదివాసీలతో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆంధ్రాలో విలీనమైన 5 గ్రామ పంచాయతీల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విన్నానని, వారి కష్టాలు చాలా బాధాకరమని పేర్కొన్నారు. 5 గ్రామ పంచాయతీల ప్రజల సమస్య కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారం దిశగా కృషి చేస్తారని గవర్నర్ అన్నారు. ఏజెన్సీలో గిరిజనుల సమస్యల పరిష్కారం బాధ్యతలను తనకు అప్పగించారని, వారి సమస్యలను తప్పక పరిష్కరిస్తానని గవర్నర్ వెల్లడించారు. ఇక్కడ రావడం, మీ అందరు కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఈ ప్రోగ్రాంకు రావడం ముందు సీతారామస్వామి గుడిలకు వెళ్ళి వచ్చాను. దేవుడిని నేను ప్రార్థిస్తున్నాను. తెలంగాణ ప్రజలందరూ, భద్రాచలం, కొత్తగూడెం, ఈ గ్రామ పంచాయతీ ప్రజలందరూ సంతోషంగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని నేను దేవుడిని ప్రార్థిస్తున్నాను. నేను ఇక్కడ ఈ ప్రోగ్రాంలో మీ అందరూ సమస్య వింటున్నా. డోంట్ ఫీల్ దట్ టాకింగ్ రాంగ్. మై ఇక్కడ వచ్చినందుకు నాన్న చాలా తృప్తిగా ఉన్నా. మీ అందరూ సమస్య రావడం వింటున్నా. నేను చెప్పాను, నేను మీతో ఉంది. ఇక్కడ రెడ్ల ఈశ్వరి గారికి, లంకా వెంకటన గారికి, రాఘవయ్య గారికి, శివ గారికి, సంపత్ గారికి, విఠల్ గారికి, ఎమ్మెల్యే గారి ఇక్కడ వీరయ్యరావు గారు వచ్చిందే అక్కడ ప్రజలందరూ నమస్కారం. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి వయసు మీద పడ్డ జోష్ ఏమాత్రం తగ్గలేదు. తీన్మార్ డప్పు చొప్పుళ్లా చెవిన పడగానే హుషారు బయటకొచ్చేసింది. 70 ఏళ్ల వయసులోనూ 18 ఏళ్ల కుర్రాడిలా స్టెప్పులు వేస్తూ డాన్సులు చేశారు. తన కుమారుడు అస్మిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి డాన్సులు వేస్తూ ఎంజాయ్ చేశారు. పల్సర్ బైక్ సాంగ్ కు డాన్స్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా తెగ వైరల్ అవుతోంది.
ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన ఘటనపై సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి స్పందించారు. భూమా అఖిలప్రియపై ఘాటు విమర్శలు చేశారు. తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్లో లైవ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఆమె పోస్ట్ చేశారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో నంద్యాల, ఆళ్లగడ్డ నుంచి తాను గాని తన తండ్రి గాని ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. అఖిలప్రియకు టికెట్ ఇవ్వడం అంటూ జరిగితే ఆమె పతనం కోసం పనిచేస్తామని అల్టిమేటం జారీ చేశారు. అఖిలప్రియను ఓడించడానికి శక్తి వంచన లేకుండా పనిచేస్తానని జస్వంతి రెడ్డి అన్నారు. రోడ్డు మీద భారీ తెగించి ఎత్తుకుని పెంచిన ఏవి సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ దాడి చేయడం ద్వారా తన స్థాయి ఏంటో నిరూపించుకుందని ధ్వజమెత్తారు. లో క్లాస్ మైండ్ సెట్ ఉన్న భూమా అఖిలప్రియను ప్రజలు సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా అంగీకరించారని, ఆమెకు టికెట్ ఇచ్చే విషయం పార్టీ అగ్రనాయకత్వం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అఖిలప్రియ వంటి నాయకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించకూడదని సూచించారు. దేవుడు అన్ని చూస్తున్నాడని, ఆమెకు తగిన శాస్తి జరిగి తీరుతుందని, శిక్ష అనుభవించక తప్పదని జస్వంతి రెడ్డి హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను లైవ్కి రావాల్సిన మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు చాలా కాల్స్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి నాన్నకి ఏమన్నా అయిపోయిందో అని చెప్పి. దాని మీద ఒక క్లారిఫికేషన్ ఇవ్వడం కోసం ఈరోజు నేను రావడం జరిగింది. నిన్న జరిగిన తోపులాటలో నాన్న షర్ట్ చిరిగి కొంచెం జరగడం, షర్ట్ చిరిగి ఆయనకి ఇది జరిగింది, కానీ పెద్దగా మేజర్గా ఆయనకి ఏమి హర్ట్ అవ్వడం కానీ ఏం జరగలేదు. సో జస్ట్ అదొకటి క్లారిఫై చేద్దామని వచ్చాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు చాలా పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పారు ఏవి సుబ్బారెడ్డి నేను వేరు కాదని చెప్పి. అలాంటి వ్యక్తి, అంటే చిన్నప్పటి నుంచి అఖిలాని పెంచి ఎత్తుకున్న వ్యక్తిని, ఒక తండ్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఈరోజు ఆమె నిన్న దాడి చేయించింది. అది కూడా ప్రశాంతంగా 100 రోజుల నుంచి జరుగుతున్న యువగలం యాత్రలో ఇలాంటి అటాక్ చేయబట్టింది. కొంచెమన్నా ఆ బజారు మనిషి, ఆ దున్నపోతు మద్దూరు అఖిలప్రియకి కొంచెమైన బుద్ధుంటే, ఎలాంటి టైంలో ఏం చేయాలనేదన్నా ఆమెకి సెన్స్ ఉంటే అలాంటి చర్యలు చెయ్యదు. నిన్న అలాంటి అటాక్ జరగదు. ఇది ఫస్ట్ టైం జరిగిన అటాక్ కాదు మాకు. ఇప్పటికి మా మీద 2 అటాక్స్ జరిగినాయి. ఒకటి సైకిల్ యాత్ర, అది కూడా తెలుగుదేశం పార్టీ చేపట్టిన యాత్రలో పబ్లిక్ ప్రోగ్రామ్ లో ఆ అటాక్ జరగడం జరిగింది. దాని తర్వాత మేము హైదరాబాద్ లో మా ఇంట్లో మేముంటే మా ఇంటి పైన రెక్కి నిర్వహించి మా నాన్నని చంపాలని చెప్పి మనుషుల్ని హైర్ చేసింది. ఒక లో గ్రేడ్ మైండ్ సెట్ మెంటాలిటీ బజారు మనిషి అయిన దున్నపోతు అఖిలప్రియ చేసింది ఈ అటాక్స్ అన్ని. అయినా సరే చాలా కామ్గా మేము ఏమి సరే చిన్నప్పటి నుంచి చూసాడు నాన్న ఆమెని కూతురులాగా పెంచాడని చెప్పి చాలా వరకు ఆయన చాలా లాఫుల్ గా పార్టీని నమ్ముకొని, పోలీసులు నమ్ముకొని ప్రతిదీ మేము లాఫుల్ స్టెప్సే తీసుకున్నాం. కానీ నిన్న ఏదైతే అటాక్ జరిగిందో ఆ అటాక్ ని మాత్రం నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నాను. అండ్ అఖిలప్రియ, నువ్వు చేసిన దానికి తీవ్రంగా నువ్వేదైతే చేసావో దానికి తగిన ఫలితం నువ్వు అనుభవించక తప్పదు. అండ్ పార్టీ అనంతపురం జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలకు, వడగండ్ల వానకు పంటలు నష్టపోయిన రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సింగనమల నియోజకవర్గంలోని నారప్పల మండలం వెంకటాంపల్లి గ్రామంలో సిపిఐ బృందం ఆధ్వర్యంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానకు రైతులు తమ పంటలను తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పండ్ల తోటల రైతులు సర్వం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం వెంకటాంపల్లి గ్రామంలోని రచ్చకట్ట వద్ద రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కనీసం ఏదో కొందన్న చెప్తే కానీ ఇప్పుడు అంత పెట్టుబడులు లాస్ అయిపోయినప్పుడు చేద్దాము. ఇక్కడ కాదు, అన్ని పార్టీలు అన్ని రైతు సంఘాలు కలుపుకొని ఒక పెద్ద ఇది చేద్దామని అనుకుంటాను. నేను మిగతా పార్టీలతో కూడా మాట్లాడి, ఎందుకంటే ఒక పార్టీ చేసి ఇతను మూర్ఖసి కాబట్టి భయపడదు. మూర్ఖుని దున్నపోతుని కొట్టాలంటే సుమారుగా అందరూ కలిసి చేస్తేనే అవుతుంది. అందరు కలుపుకొని చేద్దాం. రైతులందరూ కూడా తీవ్రంగా బాధలు, ఇబ్బందులు, కష్టాలు, పంట నష్టాలు ఇవాళ అనేక బాధల్లో ఉన్నారు. మరి ఇక్కడ నార్పల మండల వెంకటాంపల్లి గ్రామంలో మార్చి 18వ తేదీ నాడు వడగళ్ల వాన, ఎన్నడూ చూడని పద్ధతిలో వడగళ్ల వాన కురిసింది.
దాని పర్యవసానంగా మొత్తం రైతులందరూ కూడా లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఏవైతే పంటలు పెట్టారో ఆ పంటలన్నీ కూడా పూర్తిగా నష్టపోయారు. అదేవిధంగా మొత్తము ఆ రోజు పడిన వడగన్న వానకి ఇతర ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇంత తీవ్రంగా బాధలు పడుతున్న తరుణంలో ఆ రోజు ఎవరు కూడా స్పందించకపోతే వీళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా రోడ్డెక్కి ధర్నాలకి రాస్తారోకోలు చేపట్టిన తర్వాత ఆర్డీఓ గారు వచ్చారు. ఆర్డీఓ గారు చూసిపోయారు. తర్వాత ఎలాంటి సహాయము ఈనాటి వరకు అందలే. సగం అయిపోయినా సరే ఏమాత్రం కూడా పట్టించుకోవడంలే. అదేవిధంగా మొన్న అకాల వర్షాలు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. లక్షలాది ఎకరాల్లో ధాన్యం పంట, మొక్కజొన్న, పసుపు, ఇతర పంటలన్నీ కూడా నష్టపోయారు. ఉద్యాన పంటలన్నీ కూడా నష్టపోయారు. మరి జగన్మోహన్ రెడ్డికి ఏం పోయే కాలం వచ్చిందో నాకు తెలియదు. ఆయన ఏ ఊరికి పోడు, ఎక్కడ రైతులతో కూర్చొని మాట్లాడు, పంట పొలాలు పరిశీలన చేయడు. కాబట్టి ఏమంటే గతంలో కూడా ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా వాళ్ళు ఎప్పుడు పంట నష్టపోయినా గ్రామాలకు పోవడం, రైతులతో మాట్లాడడం, పంట పొలాలు పరిశీలించడం, ఆ తర్వాత సహాయం ప్రకటించడం చేశారు. కానీ ఈ ముఖ్యమంత్రి గారికి ఏం పోయే కాలము. కానీ ఈయన అసలు పొలాలకే పోడు, రైతులను మాట్లాడు. తర్వాత నువ్వు బటన్ నొక్కుతానంటున్నావు. ఈ రోజు కూడా ఎవరికోసం నొక్కుతాన్నావు. నువ్వు రైతుల కోసం ఎందుకు నీ బటన్ పనిచేయదని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ లక్షలాది రూపాయలు పెట్టుబడులు నష్టపోయి వాళ్ళ అప్పుల పాలయ్యి అలో లక్ష్మణ అని బతుకుతా ఉన్న వాళ్ళు, అందులో లక్షలాది మంది కౌలు రైతులు కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా మరింత ఎక్కువ నష్టపోయారు. మాట్లాడడం లేదు, చాలా బాధాకరము. పైగా రెండోది ఏమంటే రైతులకి వాళ్ళ మోసం జరుగుతూ ఉంది. వాళ్ళకేమన్నాడు, మీరెవరు ఇన్సూరెన్స్ కట్టనక్కర్లా, ప్రీమియం నేనే కడతానన్నావు. ఇప్పుడు నువ్వు కట్టినావో లేదో తెలియదు. అసలు ఈ రాష్ట్రంలో ఎన్ని లక్షల ఎకరాల్లో పంట పెట్టారు, అందులో ఏ ఏ పంటలు పెట్టారు, దానికి బీమా ఏమి అయింది, అది రైతు కట్టలేదు, నువ్వు కడతానన్నావు కదా, నువ్వు కట్టావా లేదా కూడా తెలియదు. ఇన్సూరెన్స్ ఏమొస్తుందో కూడా ఇంతవరకు తెలియదు. అందరు కూడా అయోమయంలో పడేశావు. బ్రేక్ తీసుకుందాం. కెంపు రూబీ, ముత్యం పేర్, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. రంగారెడ్డి జిల్లా DCC అధ్యక్షులు చెల్లమల్ల కృష్ణారెడ్డి ఇంటి ముందు కార్మికులు ఆందోళనకు దిగారు. కుమారుడి పెళ్లికి సంబంధించిన పనులు చేయించుకుని బిల్లులు ఇవ్వకుండా గత కొన్ని నెలలుగా వేధిస్తున్నాడని ఆరోపించారు. తమ డబ్బులు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. చైతన్యపురిలో ఆయన నివాసం ముందు ధర్నాకు దిగారు. చెప్పమ్మా, ఎందుకు వచ్చిరికి? ఆయన పైసలు ఇవ్వాలి, ఇస్తలేడు. ఎందుకు? కృష్ణారెడ్డి ఆయన పైసలు ఇస్తలేడు. మా పిల్లలతో పని చేయించుకున్నాడు. 7 లక్షలు ఇవ్వాలి. ఏ పార్టీ అయినా? ఆయన కాంగ్రెస్ పార్టీ. అమ్మాయితో కూడా మిస్బిహేవ్ గా మాట్లాడుతుంది.
ప్రచండ బాణుడు ప్రతాపానికి దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కడియం నర్సరీలు అల్లాడిపోతున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో ఈ ప్రాంతంలోని 49 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో కొన్ని మొక్కలు ఒక్కసారిగా వేడికి తలలు వాలే స్థాయికి వచ్చాయి. వీటిని సంరక్షించుకోవడం నర్సరీ రైతులకు పెను సవాలుగా మారింది. గ్రీన్ బెల్ట్ గా ప్రసిద్ధిగాంచిన ఈ కడియం నర్సరీలు గ్రీష్మ తాపానికి కళాహీనంగా మారుతున్నాయి. కడియం మండలంతో పాటు అలమూరు, మండపేట, రంగంపేట తదితర మండలాలలో వేలాది ఎకరాలలో మొక్కలు పెంపకం జరుగుతోంది. మత్స్యకారులకు ఎంత మాత్రం ఉపయోగపడని ప్రస్తుత 152 కోట్ల ఫిషింగ్ హార్బర్ అభివృద్ధి DPR లో మార్పులు చేపట్టాలని మత్స్యకార ఐక్యవేదిక కన్వీనర్ చీకటి రమేష్ డిమాండ్ చేశారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న యాక్షన్ హాల్లోనే అభివృద్ధి చేయాలని, ఫ్లోటింగ్ జెట్టీలకు బదులుగా ఫింగర్ జెట్టీలని నిర్మించి వాటిని హార్బర్లో ప్రస్తుతం ఉన్న జెట్టీలకు అనుసంధానం చేయాలని, 0 నంబర్ జెట్టీ నుంచి 11వ నెంబర్ జెట్టీ వరకు మునిగిపోయిన వెసల్స్ ను వెంటనే బయటకు తీయాలని డిమాండ్ చేశారు. మత్స్యకార ఐక్యవేదిక కన్వీనర్ ఫిషింగ్ హార్బర్ యొక్క అభివృద్ధి కోసం 152 కోట్లతో DPR రిలీజ్ చేశారు. అది మాకు చాలా ఆనందదాయకం. కాకపోతే ఈ DPRలో మా ఫిషింగ్ హార్బర్ మత్స్యకారులకి ఎలాంటి అవసరాలు ఉన్నాయో వాటిని కాకుండా పోర్టు వారికి అనుకూలంగా ఇది రిలీజ్ అయిందండి. దానిలో భాగంగా ఈరోజు ఏదైతే ఆక్షన్ హాల్ వేలం పాటేస్తున్న చేపల వేలో అదే ప్లేస్లో నూతనంగా ఆక్షన్ హాల్ కట్టాలని కోరుకుంటున్నాం మేము. కాకపోతే దాన్ని వేరే చోటి తరలించి అక్కడ ఆక్షన్ హాల్ 1, ఆక్షన్ హాల్ 2 అని కడతామంటున్నారు. మాకు అలా అక్కర్లేదు. ఇప్పుడు ఉన్న ఆక్షన్ హాల్ స్థలంలోనే అధునూతనంగా మీరు ఏర్పాటు చేయండి. అలాగే ఫింగర్ జట్టీస్ కావాలని మేము కోరుకుంటున్నాం. అది చాలా కాలంగా ఉన్న కోరిక. దాని స్థానంలో ఫ్లోటింగ్ జట్టీలు అంటున్నారు. ఈ జట్టీల కారణంగా ఫిషింగ్ బోట్లు అక్కడ కట్టేందుకు అనుకూలంగా ఉండదు. వాటి సామర్థ్యాన్ని లోడ్ చేసుకోలేము. అలాగే తుఫాన్ లైన్ సమయంలో అవి చాలా అవరోధం కలిగిస్తాయి, ఇబ్బంది కలిగిస్తాయి. అంతేకాకుండా చాలా వెజల్లు, బోట్లు హార్బర్లో మునిగిపోయి తుఫాన్ టైంలో ఉన్నాయి. వాటిని వెలికి తీయాలని చెప్పి 15 ఏళ్ళుగా మేము కోరుకుంటున్నాము. ఇంతవరకు మా కోరిక తీరలేదు. కాకుండా ఈ DPRలో అసలు ఆ అంశాన్ని చేర్చలేదు. అంతేకాదు మా ఫిష్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోర్ట్ ఓనర్స్ యొక్క బోట్ ఫిషింగ్ని అక్కడ హార్బర్లో కొనుక్కొని దేశ నలుమూలలకి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. అలాంటి ఆయుపట్టని ఫిష్ ట్రేడర్స్కి కనీసం షటిల్ లాంటి వస్తుంది ఇంతవరకు లేదు. అది కావాలని చాలా కాలంగా మేము కోరుకుంటున్నాము. కానీ అది DPRలో అసలు చేర్చలేదు. అంతేకాదు ఎండి చేపల వ్యాపారస్తులు వాళ్ళు అక్కడ ఎండి చేపలను ఎండబెట్టుకొని వాటిని అమ్మడం జరుగుతుంది. సో అది వాళ్ళ జీవన వృత్తి. అయితే అది పూర్తిగా ఆ స్థలాన్ని తీసివేశారు. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు చేపలు ఎండబెట్టుకుంటారు, ఎలా బతకాలి? సో దానికి కాకుండాను వాళ్ళకి ఎలా అయితే పోర్టులు అనుకూలంగా చేస్తున్నారు. ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే మిగతా హార్బర్ అన్ని కూడా వాళ్ళు స్వతంత్రంగా నిర్వహించుకుంటుంటే మా ఫిషింగ్ హార్బర్ని మన విశాఖపట్నం పోర్టు వాళ్ళ అండర్లో తీసుకొని వాళ్ళు చెప్పిందే మేము వినాల్సి వస్తుందన్నమాట. మా డిమాండ్ ఏంటంటే మాకు ఏం కావాలో ముఖ్యంగా పాట అక్కడే ఉండాలి. అలాగే ఎండి చేపల వ్యాపారస్తులకి ఆ అనుకూలంగా స్థలాన్ని కేటాయించాలి. అలాగే ఫిష్ ట్రేడర్స్కి షెడ్లు ఏర్పాటు చేయాలి. ఫింగర్ జట్టీస్ కావాలి. ఇవి మాకు కావాల్సినవి. అవి మీరు ఏర్పాటు చేయాలి.
సముద్రంలో చేపల వేట నిషేధ కాలంలో మత్స్యకారుల జీవన భృతి నిమిత్తం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా కింద మత్స్యకారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జగన్ జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టారు. విశాఖ కలెక్టరేట్లో జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసమూర్తి ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి విశాఖ జిల్లాలోని మత్స్యకార భరోసా కింద 12,17,30,000 మెగా చెక్కును మత్స్యకారులకు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ విశాఖ జిల్లాలో 12,173 మంది మత్స్యకార కుటుంబాలకు 10,000 చొప్పున జీవన భృతి పంపిణీ చేసినట్లు చెప్పారు. సార్ మీరు వెనక్కి వెళ్తే బాగా పడుతున్నాను. నేను ఇంపార్టెంట్ అది కదా. into their accounts మత్స్యకార భరోసా ఏదైతే మేరీటైమ్ ఎకోసిస్టమ్ బ్యాన్ పీరియడ్ ఏప్రిల్ 15 నుండి జూన్ 15 వరకు కూడా ఈ 2 నెలల బ్యాన్ పీరియడ్ ఉంటుందో ఫిషింగ్ బ్యాన్ పీరియడ్ దానికి సంబంధించి ప్రతి ఏటా 10,000 రూపాయలు వేసే బాధ్యత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాము. అలానే ఏదైతే ఓఎన్జీసీ మూలాన అటు ఈస్ట్ గోదావరిలో 28,000 మంది మత్స్యకారులు వేటకు దూరం అవుతా ఉన్నారు. వారికి కూడా ఈరోజేమో బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి డబ్బు పంపించడం జరిగింది. సుమారు రాష్ట్రంలో 1,29,000 మందికి ఈ మత్స్యకార భరోసా అంటే 1,29,000 కుటుంబాలకి మత్స్యకార భరోసా మనం అందిస్తూ ఉన్నాం. సుమారు 125 కోట్ల రూపాయలు. మరి గత ప్రభుత్వం సంవత్సరానికి కేవలం 4,000 రూపాయలు చొప్పున మొదటి 2 సంవత్సరాలు 2,000 తర్వాత 3 సంవత్సరాలు 4,000 రూపాయలు చొప్పున 20,000 కోట్ల రూపాయలు వేస్తే అది చాలా గొప్పగా చెప్పుకునే తెలుగుదేశం. మరి ఈరోజు 125 అంటే ఇంచుమించు 5 రెట్లు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజేమో బటన్ నొక్కి ఇస్తూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలోని 6 రూపాయలకే పరిమితమైన ఆయిల్ సబ్సిడీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాచలంలో పర్యటించిన తెలంగాణ గవర్నర్ తమిళసై ఆదివాసీ గిరిజనులతో ముఖాముఖి. డెబ్బై ఏళ్ల వయసులోనూ 18 ఏళ్ల కుర్రాడిలా స్టెప్పులు వేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి డాన్సులు చేసిన వీడియో వైరల్. ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన ఘటనపై స్పందించిన సుబ్బారెడ్డి కూతురు జస్వంతి రెడ్డి ఎత్తుకుని పెంచిన ఏవి సుబ్బారెడ్డిపై దాడికి పాల్పడడం దారుణమని ఆగ్రహం. అనంతపురం జిల్లాలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పర్యటన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.